దోశ చూడండి డ్రై అయింది కదా. ఇప్పుడు ఒక స్పూను ఇది వేసుకోండి, ఉప్మా వేసుకొని దీన్ని మొత్తం ఇలా కలిపేసుకోండి, రుద్దేసుకోవాలన్నమాట. రుద్దేసుకున్న తర్వాత మీరు నూనె వేసుకోవాలి పైనుంచి. రెడ్గా అయిపోయేంత వరకు మంచిగా కింద రెడ్గా మంచి కలర్ రావాలి పెసరట్టు, అప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు నేను చట్నీ కూడా చేశాను కదా, అది కూడా మనం దీనికి కొంచెం వేసుకొని రుద్దుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సైడ్కి కూడా పెట్టుకొని తినొచ్చు ఈ చట్నీ, ఇలా పూసుకున్నా కానీ ఇంకా టేస్టీగా వస్తుంది దోశ. ఇప్పుడు దీనిపై నుంచి మనం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం బయట ఎందుకు బాగా టేస్టీగా ఉంటాయి అంటే వాళ్ళు కొంచెం ఆయిల్ ఎక్కువ వాడతారు కదా, మీరు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే రోస్ట్ అవుతాయి. ఎంతసేపు ఉన్నా అవి మళ్ళీ మెత్తగా అవ్వవు అన్నమాట.